హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 28 డిసెంబర్ 2023న క్రిప్టో ఎక్స్చేంజెస్కి సంబంధించి కొన్ని యూఆర్ఎల్స్ని బ్లాక్ చేయమని ఐటీ మినిస్ట్రీని కోరడం జరిగింది. అలాగే ఈ ఆఫ్షోర్ ఎక్స్చేంజెస్కి షోకాస్ నోటీస్ జారీ చేసింది. యాక్చువల్లీ ఈ ఫారెన్ ఎక్స్చేంజెస్ని ఎఫ్ఐయు ఇండియాతో రిజిస్టర్ చేయమని చెప్పడం జరిగింది. రిజిస్టర్ చేయడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కి మనీ లాండరింగ్ని అరికట్టడంలో హెల్ప్ అవుతుంది, ఇంకా ట్యాక్సేషన్లో కూడా. బట్ ఈ షోకాస్ నోటీస్ని ఆఫ్షోర్ ఎక్స్చేంజెస్ సీరియస్గా తీసుకున్నారో లేదో తెలియదు, కానీ బైనాన్స్ లాంటి మేజర్ ఎక్స్చేంజెస్ని ఇండియన్ యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ని రిమూవ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్చేంజెస్ ఇల్లీగల్గా ఇండియాలో చలామణి అవుతున్నాయని, మనీ లాండరింగ్కి వీటి వల్ల హెల్ప్ అవుతుందని ఫైనాన్స్ మినిస్ట్రీ భావించింది. బైనాన్స్ ఆల్రెడీ యుఎస్లో కూడా యాంటీ మనీ లాండరింగ్ లాస్ని బ్రేక్ చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటుంది. బైనాన్స్తో పాటు క్యూకాయిన్, ఓకేఎక్స్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఇలా ఎందుకు రిమూవ్ చేశారన్న దాని గురించి ఎక్స్చేంజెస్ కానీ యాపిల్ కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రెజెంట్ ఓన్లీ యాప్ స్టోర్ నుంచి మాత్రమే రిమూవ్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇంకా రిమూవ్ చేయలేదు. బట్ ఒకవేళ ఇప్పుడు కూడా సరిగ్గా ఎఫ్ఐయుకి రెస్పాండ్ కాకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంది. సో బెటర్ పోర్ట్ఫోలియోలో ఉన్న కాయిన్స్ ఇతర ప్రైవేట్ వాలెట్స్లోకి, ఇండియన్ ఎక్స్చేంజెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బైనాన్స్ లాగా అన్ని ఆప్షన్స్ లేకపోయినా ప్రస్తుతం ఈ కేసు తేలే వరకు ఇండియన్ ఎక్స్చేంజెస్లోకి మూవ్ చేసుకోవడం బెటర్. వజీరెక్స్, కాయిన్డీసీఎక్స్, కాయిన్ స్విచ్ లాంటి ఇండియన్ ఎక్స్చేంజెస్లోకి పోర్ట్ఫోలియోని మూవ్ చేసుకోవచ్చు. వజీరెక్స్లో డిపాజిట్ ప్రాబ్లం వస్తుంది, దానికి సంబంధించి వీడియో త్వరలోనే వస్తుంది. మిగతా ఎక్స్చేంజెస్లో కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే దాని గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.